లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. నో ఎక్స్ట్రా చార్జ్, నో డిడక్షన్. పులు చెల్లించి కూడా పథకంలో చేరొచ్చు. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. చెప్పండి వనజ గారు, ముందు ఫస్ట్ మనం ఫేస్ గురించి మాట్లాడదాం. చాలా మందికి బ్యూటీ అనగానే ముందు మొహమే గుర్తొస్తుంది కాబట్టి ప్రాబ్లం. సో ఫేస్ కి మనకి బనానా పీల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి. షూర్గా. ఇప్పుడు మనము అన్ని పీల్స్, ప్రతి ఫ్రూట్ పీల్లో ఒక మంచి యూస్ఫుల్ విటమిన్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది. అందుకని ఫ్రూట్ పీల్స్ ఏవి పాడేయకూడదు అనమాట. అన్ని ఫ్రూట్ పీల్స్ ముందు కూడా మనం అవునవును, అన్ని ఫ్రూట్ పీల్స్లో ఆరెంజ్ ఫ్రూట్ పీల్స్ కానీ, ఇప్పుడు మనం ఆ పౌడర్లు బయట కొనుక్కుంటాం. పొమోగ్రానెట్, దానిమ్మ తొక్కల పొడి, నారింజ తొక్కల పొడి, ఇవన్నీ కొంటున్నాము. కొనే కంటే కూడా ఇంట్లోనే అవి పాడేయకుండా మీకు ఓపిక ఉంటే, ఆప్షన్ ఉంటే కనుక అవి ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకొని అట్లీస్ట్ మీ యూజ్ కోసం, మీ సొంతంగా ఆమ్లా కానీ ఇవన్నీ పొడిలు మనంతట మనం చేసుకొని వాడుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సిమిలర్లీ ఈ బనానా అంటే ఏంటి, ఆల్ సీజన్ ఫ్రూట్ అంటాం. ఏ సీజన్లో ఉన్నా మనకి దొరుకుతుంది. ఏ మూల దొరికినా మనకి బనానా దొరకనే సీజన్ దొరుకుతుంది. సో ఏంటంటే మనం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్స్టెంట్గా ఎనర్జీ బూస్ట్ చేస్తుంది ఒకటి. రెగ్యులర్గా జిమ్స్కి వాటికి వెళ్ళే వాళ్ళు జిమ్ అంతా చేసిన తర్వాత ఒక అరటిపండు తింటే వాళ్ళకి ఎనర్జీ ఒకటి ఇచ్చేస్తుంది. సో తొక్క అలా తీసి పాడేయకుండా, సో అరటిపండు తొక్కల జోక్స్ చాలా చూసాం. బట్ ఇదేంటంటే ఈ పీల్లో ఉన్న చాలా బ్యూటిఫుల్ బెనిఫిట్స్ ఏంటంటే, అఫ్కోర్స్ ఐ థింక్ ఇది తెలిసిన తర్వాత పీల్ వాడాం మనం. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వారం అంతా వాడవచ్చు ఇది. సో స్కిన్కి రిలేటెడ్గా ఏంటంటే, ఈ బనానా పీల్లో సెల్ రీజనరేషన్ చేసే గుణం ఉంటుంది అనమాట. సో మనకి డల్ స్కిన్, డ్రై స్కిన్, కొంతమందికి చూడు అలా నిర్జీవంగా ఉన్న స్కిన్ అంటే మీ సెల్స్ రీజనరేట్ అవ్వట్లేదు బేసికలీ. ఓకే, సో ఈ అరటిపండు తొక్కల్లో సెల్ని రీజనరేట్ చేసే గుణం ఉన్నది కాబట్టి, అందులో బి విటమిన్ ఎక్కువగా ఉంది కాబట్టి, B6, B12 ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ తొక్కల్లోనే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్గా అరటి పండులో కంటే కూడా తొక్కలోనే ఎక్కువ గుణాలు ఉన్నాయన్నమాట. అవి కనుక మనము యూజ్ చేసుకోగలిగితే మన రెగ్యులర్ రొటీన్లో బ్యూటీ కేర్ లాగా, కెమికల్ కంటే కూడా నాన్ కెమికల్, బ్యూటీ పార్లర్కి వెళ్ళి స్పెండ్ చేసే కంటే కూడా ఇంట్లోనే ఇప్పుడు నేను చూపిస్తాను సింపుల్గా మనం చేసుకునే ఫేస్ మాస్క్స్ కానీ చాలా ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఈ పీల్ని దేంతో మిక్స్ చేయడం వల్ల ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మేబీ నేను 1 or 2 నీకు చూపించగలుగుతాను, రైట్. సో బట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉన్నది అరటిపండు పీల్స్ తోటి. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీ స్కిన్ మీకు కావాల్సిన గ్లో ఇంటేక్తో పాటు ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేస్తుంటే మీకు కావాల్సిన బ్యూటీ మీ చేతిలోనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, బనానా పీల్తో మన ఫేస్ని ఎలా అందంగా మలుచుకోవచ్చు అన్న విషయాన్ని. సో నెక్స్ట్ చెప్పండి, హెయిర్కి సంబంధించి బనానా పీల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, హెయిర్ ఏంటంటే మామూలుగా మనకి జనరల్గా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. ఈ బనానా పీలో A, B, C విటమిన్ బనానాలో ఉన్నాయి బేసికలీ. సో ఈ విటమిన్స్ అన్ని మన స్కిన్కి, మన హెయిర్కి కావాల్సిన విటమిన్స్ ఇవన్నీ కదా. సో బనానా పీల్ ఏదైతే బనానా తొక్క లోపల ఏదైతే మనకి ఇట్లా గుజ్జులా ఉంటుంది చూడ, ఆ గుజ్జుని తీసేసి దాంతో దాన్ని మనం హెయిర్ మాస్క్స్లో కానీ హెయిర్ ఆయిల్స్లో కానీ ఇలా కలుపుకొని చేసుకుంటే కనుక, అది ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. అది చేస్తే కనుక మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ గ్రోత్, హెయిర్ మాయిశ్చర్గా. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ వింటర్లో హెయిర్ కేర్ అవన్నీ మాట్లాడుకున్నాం కదా. సో ఆ సీజన్లో మనకి బనానా పీల్స్ తోటి హెయిర్ మాస్క్ ఎట్లా తయారు చేసుకోవచ్చు అన్న దాని మీద మనం హెయిర్ అంటేనే అందం. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పున్నాను, మనం హెల్దీగా ఉన్నాము అనేది ఎలా తెలుస్తుంది అంటే జుట్టు ఎంత ఒత్తుగా ఉంటే, ఎంత పొడుగ్గా ఉంటే కాదు, ఎంత ఒత్తుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నట్టు. సో మనం హెల్దీ హెయిర్ ఎలా కాపాడుకోవాలి, మన హెయిర్ని ఎలా కాపాడుకోవాలి, మంచి మాస్క్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వనజ గారు చేసి చూపిస్తారు మనకి. సో తప్పకుండా వాచ్ చేయండి. ఓకే, సో ఈ బనానా పీల్ ఉంటుంది కదా, దీంతో మనం ఏం చేద్దామంటే ఇది మొత్తం యూజ్ చేయొచ్చు యాక్చువల్గా. బట్ దీని లోపల ఏదైతే ఉంటుందో, ఇది మన గుజ్జు ఉంటుంది కదా, అరటిపండు తొక్క గుజ్జు, దీన్ని మనం కొంచెం స్క్రేప్ చేసేద్దాం ఇలాగా. ఓకే, ఇది మీకు అంటే ఇంట్లో ఒక 4-5 అరటిపళ్ళు ఉంటే కనుక వాటితోటి మీరు ఫస్ట్ అరటిపండు తినేసిన తర్వాత ఈ తొక్కను పాడేయకుండా అలా జాగ్రత్తగా ఉంచేసి ఇలా ఒక స్పూన్ తోటి ఇది స్క్రేప్ చేసేయండి. ఇది స్క్రేప్ చేసేసి జాగ్రత్తగా మీ ఫేస్కి ఎంత కావాలో అంత కొంచెం మ్యాష్ చేసేసేయండి.
మ్యాష్ చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఇది ఎగ్ అండ్ బనానా అనమాట. ఇది ఇందులో ఎగ్ వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ ఒక్కటి ఇది మీరు ఏం చేస్తారంటే ఇలా చేసేసిన తర్వాత దీన్ని బాగా ఈ అరటిపండు ఈ గుజ్జు ఏదైతే ఉందో దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేయాలన్నమాట. ఇది మిక్స్ చేసేసి ఇది ఒక మంచి టెక్స్చర్ లాగా తయారవుతుంది. దీన్ని కనుక మీరు ఫేస్ మీద అంటే వింటర్ కేర్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా ఏ టైంలోనే ఏ సీజన్లోనా ఇవి యూజ్ చేస్తే, వింటర్లో యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం డ్రైనెస్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక మీ మొహం మీద ఉన్న పింపుల్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే పింపుల్స్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మార్క్స్ కానీ నల్ల మచ్చలు కానీ ఒక్కొక్కసారి మనకి రెడ్గా ర్యాషెస్ అయ్యి వస్తూ ఉంటాయి, అవన్నీ తగ్గడానికి ఇది ఒక బ్యూటిఫుల్ మాస్క్. అసలు వెరీ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఈ రెండు అప్లై చేసేసి స్కిన్ టైటనింగ్ కూడా ఇది వాడచ్చు. నేను ఇప్పుడైతే ఓన్లీ ఎగ్ వైట్ తీసుకున్నాను. మీకు ఒకవేళ స్మెల్ ఓకే అలా అనిపిస్తే కనుక దాని లోపల ఉన్న ఎల్లో కలర్ కూడా మీరు ఇది వాడేయచ్చు. ఇంకా మొత్తంగా పెడితే మాత్రం స్కిన్ టైట్నింగ్ అనమాట. ఎస్పెషల్లీ ఏజింగ్ అవుతున్నప్పుడు మనకి ఈ రిసీడింగ్ లైన్స్ అంటాం కదా, ఈ ముక్కు దగ్గరలాగా లైన్స్ రావడము, లేకపోతే ఫేస్ ఒక్కొక్కసారి వ్రింకిల్స్ లాగా రావడము. సో ఇందులో కోడిగుడ్లో ఈ అరటిపండు మిక్చర్ కలిపితేనే మీకు స్కిన్ టైట్నింగ్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. సో వెరీ వెరీ సేఫ్ అనమాట. ఇందులో మనం ఏం కెమికల్ యూజ్ చేయట్లేదు. సో దిస్ ఇస్ వెరీ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాక్స్. ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి. రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అట్లా ట్రై చేయొచ్చు. ఎవరికైతే ఇంకా కొంతమంది అబవ్ 40 అలా అవుతున్నప్పుడు కొంచెం మనం ముడతలు చూస్తూ ఉంటాం ఫేస్లో, అవన్నీ రాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి వెరీ సింపుల్ ఫేస్ మాస్క్ ఇది ఒక్కసారి యూజ్ చేయొచ్చు. మీరు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, నల్లటి చారలు రావడము, లేకపోతే ఒక్కొక్కసారి ఇలా కళ్ళ కింద అట్లా ఉబ్బినట్టు అట్లా ఉన్నప్పుడు ఈ అరటిపండు తొక్కలతోటి మనం ఈ అలోవెరా ఉంటుంది కదా ఇంట్లో, ఈ అలోవెరాని సాంస్క్రిట్లో ఘృతకుమారి అంటారనమాట. అంటే ఇది చాలా అన్నిటికీ ప్రతి ఇళ్లల్లో ఉండేది అప్పట్లో. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న చేయి కాలినా, దెబ్బలు తగినా ఇమీడియట్గా మనకి అలోవెరా పెట్టేసేవాళ్ళు. సో అలా అని ఇప్పుడు కూడా మన ఇంట్లో ఇది ఉంచుకోవచ్చు. సో ఏంటంటే ఈ అలోవెరాని ఏం చేస్తారంటే ఇలాగ ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను మీకు ఒకవేళ కళ్ళకి యూజ్ చేయాలనుకుంటే చిన్న అరటిపండు పీల్ ఉంటుంది కదా, ఇందులో ఇది ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఈ రెండింటిని మీరు కళ్ళ చుట్టూరు మసాజ్ చేసుకుంటే కనుక ఈజీగా, అంటే ఈ రెండు గుణాలు ఏవైతే ఉన్నాయో అలోవెరాలో ఉన్న ఈ మాయిశ్చర్, మన ఈ అరటిపండు గుజ్జులో ఉన్న విటమిన్స్ ఏవైతే ఇందాక మనం వీడియోలో మాట్లాడుకున్నట్టుగా A, B, C విటమిన్ ప్లస్ B6, B12, పొటాషియం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇది మీరు నార్మల్గా స్కిన్ మీద కూడా రబ్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్. బట్ ఎస్పెషల్లీ మీ ఐ హెల్త్ బాగుండాలి, కళ్ళు బ్రైట్గా కనపడాలి, కళ్ళ కింద డల్నెస్ అవన్నీ పోవాలంటే ఇలా ఈ అరటిపండు ఈ పీల్లో ఈ చిన్నగా ఈ అలోవెరా జెల్ పెట్టేసి చక్కగా రబ్ చేసుకోవడం. రబ్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసి లూక్ వామ్ వాటర్ తోటి వాష్ చేసేసుకుంటే కళ్ళు చక్కగా బ్రైట్గా కనపడతాయి. ఇప్పుడు సేమ్ ఈ బనానా పీల్ తోటే మనం ఏం చేద్దామంటే హెయిర్కి మనం దీన్ని ఎలా వాడవచ్చు ఈ పీల్ని. సో దీన్ని చక్కగా చిన్నగా పీసెస్ చేసేసుకుందాం. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలన్నమాట. మీరు జనరల్గా పార్లర్కి వెళ్ళినప్పుడు ఆయిల్ మసాజ్ చేసుకుంటారు కదా, ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు అలా ఒక 2-3 ఆయిల్స్ కలుపుతారు. బట్ ఈ పీల్ని మనము హెయిర్ స్ట్రాంగ్గా స్ట్రెంథనింగ్గా ఉండాలి, జుట్టు మనది మాయిశ్చర్గా ఉండాలంటే కనుక ఈ అరటిపండు తొక్కలు ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని చక్కగా ఒక బౌల్లో ఇలా వేసేసి ఇందులో ఇప్పుడు నేను ఆయిల్స్ చెప్తాను ఏమేమి ఆయిల్స్ వాడాలో మీరు. ఒకటి ఇది ఆలివ్ ఆయిల్ అనమాట. ఇందులో ఈ ఆలివ్ ఆయిల్ కాస్త అంటే ఒక పీల్కి మీరు మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత. నార్మల్గా అయితే ఒక 50 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకుంటే మిగతా అన్నీ 50 ml. ఇది ఆల్మండ్ ఆయిల్, బాదాం ఆయిల్, ఇది కూడా ఇందులో వేసేసేయండి. ఇది కూడా ఒక 50 ml వేసి, ఇది ఆవ నూనె. ఓకే, ఈ ఆవ నూనె కూడా ఇందులో వేసేయాలి. ఇది కూడా 50 ml. నేను జస్ట్ డెమో కోసమనే మీకు ఇలా చూపిస్తున్నాను. నార్మల్గా మీ క్వాంటిటీస్ అంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో ఆయిల్స్ తీసుకోవాలి. ఇది కొబ్బరి నూనె అండ్ నేను యూజ్ చేసేవన్నీ ఆర్గానిక్. ఈ కొబ్బరి నూనె కూడా ఇందులో వేసేయండి.
ఇలా ఈ అరటిపండు ఈ పీల్లో ఈ ఆయిల్స్ అన్నీ వేసి వేడి చేసిండే బాగా స్టవ్ మీద పెట్టేసి ఇది బాగా మరిగే వరకు అంటే వేడి అయ్యేసి ఇందులో నుంచి అంటే మరగనివ్వండి కొంచెం సేపు. ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇందులో ఈ ఆయిల్స్ కలిపాం కాబట్టి వదిలేయొద్దు, స్టవ్ మీద రెగ్యులర్గా కలుపుతూ ఉండాలన్నమాట. ఈ కొబ్బరి నూనె ఇవన్నీ ఏంటంటే తొందరగా వేడైపోయి మాడిపోతాయి. కాబట్టి ఇవన్నీ ఒక మంచి ఇనప కళాయిలో వేసి ఇవన్నీ ఒకసారి చక్కగా వేడి చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పీల్స్ తీసేసేయండి. ఈ పీల్స్ తీసేసి ఆయిల్ని చక్కగా హెయిర్కి మసాజ్ చేసుకోండి. ఒక 10-15 మినిట్స్ మసాజ్ చేసేసి మసాజ్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే ఒక టవల్ ఉంటుంది కదా, టర్కీ టవల్, చిన్న నాప్కిన్ లాంటిది కొంచెం నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో ముంచేసి మీ తలకి అది చుట్టేసుకొని ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే ఇదేం చేస్తుందంటే ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఈ వింటర్ సీజన్లో మీ జుట్టుని మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఇందులో కలిపిన ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ విటమిన్ లైక్ ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ జుట్టుని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఎక్కువగా ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో అట్లాంటి వాళ్ళు ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూస్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి. బట్ దిస్ ఇస్ అరటిపండు పీల్స్ పాడేయకుండా వాటిని ఎట్లా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో పొటాషియం, జింక్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది మీ హెయిర్కి చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. సో ఇది ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ కామెంట్స్ ఏవైతే ఉంటాయో మాకు మెసేజెస్లో పంపించండి.